లాస్ట్ క్వశ్చన్, ఇదే లాస్ట్ క్వశ్చన్. నేను తర్వాత జాక్సరస్ ని ఓవర్ టైం పేమెంట్ అడుగుతాను. బట్ ఇదేంటంటే నాలాగా చాలా మంది నాన్ వెజ్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఆ టేస్ట్ చాలా ఇష్టమై, ఒక యాంగిల్ లో చెప్పాలంటే టేస్ట్ కి బానిసైపోయి ఉంటారు, దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటుంటారు. వీళ్ళల్లో చాలా మందిలో ఒక చిన్న మైండ్ కాన్ఫ్లిక్ట్ ఈ మధ్య వస్తుంది సార్, బికాస్ ఆఫ్ దిస్ జట్కా ఆర్ హలాల్. వాట్ ఈస్ ద లీస్ట్ సఫరింగ్ వే ఫర్ యానిమల్స్? ఏ పద్ధతిలో వాళ్ళని కిల్ చేస్తే వాళ్ళకి లీస్ట్ సఫరింగ్ ఉండేది? ఏదో పిచ్చి జస్టిఫికేషన్, ఎండ్ ఆఫ్ ద డే సఫరింగ్ ఉంటుంది, దానిలో లీస్ట్ ఉంటే ఏంటి, బెస్ట్ ఉంటుంది, అది చూసుకోకుండా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. So, దాని గురించి ఐ రిక్వెస్ట్ యూ టు షెడ్ సమ్ లైట్ ఆన్ ఇట్ సార్, ప్లీజ్. నాకు కరెక్ట్గా తెలియదు నా రెండింటికి డిఫరెన్స్. అంటే హలాల్ అంటే తెలుసు కానీ జట్కా ఈ మధ్యన నేను వింటున్నాను. నేను ఐ హావ్ నెవర్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ గురించి ఇప్పుడు థింక్ చేసి వేస్ట్ అండి. ఇఫ్ యు ఆర్ రియలీ హర్ట్, నేను జనరల్గా చెప్తాను, మీకని కాదు, జనరల్గా చెప్తున్నా. ఇఫ్ యు థింక్ దాట్ ఈ హర్ట్ని నేను భరించలేను, ఒక జంతువు చచ్చిపోతుంది నేను తింటున్నాను అనేది భరించలేకపోతే ఆ రుచిని చంపుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలండి. ఎందుకంటే దెర్ ఇస్ నో ఈజీ వే టు దిస్. అన్లెస్ మన దగ్గర సిమిలర్ టేస్ట్ ఉండే ప్లాంట్ ప్రోడక్ట్స్ ఎంటర్ అయ్యేంత వరకు, మన దేశంలో ఎంటర్ అయ్యేంత వరకు టేస్ట్కి బానిస అయిన వాళ్ళు గ్యారంటీగా యానిమల్స్ నుంచి వచ్చిన ఫుడ్డే తినాలండి. ఇందుకే చెప్పేది ఇలాంటిది ఒక ఈ రీజన్ చెప్పి కూడా ఐ వాంట్ సైంటిస్ట్ అంటే ప్రతి ఒక్కడు ల్యాబ్ కోట్ వేసుకుని వెళ్ళేవాడే కాదండి. సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బయోటెక్నాలజీ, టిష్యూస్ మీద, టిష్యూ కల్చర్ మీద, వాటి మీద ప్రావీణ్యత ఉన్నోళ్ళు, అలాంటి వాళ్ళు చదువుకుంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అండి. ఆల్రెడీ యూరోప్లో, ఈ నెదర్లాండ్స్లోని, ఇంకా డెన్మార్క్లో చాలా యూనివర్సిటీలో జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ యూఎస్లో కూడా లార్జ్ వీగన్ మూవ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా జరుగుతుంది. సో సైంటిస్టులు, సైన్స్ మాత్రమే దీనికి సమాధానం చెప్పగలదండి. జనాలకి టేస్ట్ మాత్రం. ఇప్పుడు ఒక చేతికి ఒక మేకపోతుని ఇచ్చి దీన్ని వెళ్ళి చంపుకు తిను అంటే చాలా తక్కువ మంది తింటారండి దేశంలో, రైట్? ఆల్రెడీ ఎవరో కొట్టేసేసి మొక్కలు కట్ చేసి తీసుకొస్తే ఇంటికి వెళ్ళి ఉడకేసుకోవడం చాలా ఈజీ, రైట్? సో వీగన్స్తో జరిగిన డిస్కషన్లో కూడా ఇదే చెప్పా. పీపుల్ ఆర్ మోర్ ఇన్ లవ్ విత్ ద టేస్ట్, నాట్ విత్ ద డెత్ కాన్సెప్ట్. చంపి తింటున్నాం అన్న ఆన్సర్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి టేస్ట్కి మాత్రమే బానిసలై ఉన్నారు. ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ అట్ దిస్ టైం. నిజంగా అది నొప్పి ఉంది, అది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అన్నప్పుడు ప్రమోట్ సైన్స్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దోస్ పీపుల్ అండి. వాళ్ళు మీరు ఇంపాసిబుల్ బర్గర్స్ కానీ, లేకపోతే ప్లాంట్ బేస్డ్ మీట్స్ కానీ, ప్లాంట్ బేస్డ్ న్యూస్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి, దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతా. అంటే ఈ ప్లాంట్ బేస్డ్ సైన్స్లో ఎలాంటి ప్రోగ్రెస్ జరుగుతుంది అన్న తెలుసుకోవడానికి బ్లాగ్ పేరు ప్లాంట్ బేస్డ్ న్యూస్, గూగుల్లో పెడితే వచ్చేస్తండి. వాళ్ళు అసలు ఎంత కష్టపడుతున్నారని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తున్నట్టు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సైన్స్ అండి. వాళ్ళు టిష్యూ కల్చర్ నుంచి, ప్రోటీన్ రీకన్స్ట్రక్షన్ నుంచి మొదలు పెడతారండి. ప్లాంట్ నుంచి తీసిన వాటితో చికెన్ లేదా బీఫ్ టేస్ట్కి దగ్గరగా, వాళ్ళు తినేవి అవే కాబట్టి చికెన్ అండ్ బీఫ్ టేస్ట్కి దగ్గరగా ఏది తీసుకురాగలం అనేది చేసి వాళ్ళు చాలా సక్సెస్కి దగ్గర అయ్యారు. కానీ ఫండింగ్ తగ్గటం వల్ల సమ్ కంపెనీస్ హ్యావ్ గాన్ బ్యాంక్రప్ట్ అండి. ఎందుకంటే చీప్గా తయారు చేయడం రావట్లేదు. చీప్గా ఎందుకు తయారు చేయడం రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్కేల్. మీకు ఒకప్పుడు గుర్తుండే ఉంటుంది, చెవుల్లో హెడ్ ఫోన్స్ కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి 500 ఉండేది. ఇప్పుడు 25 రూపాయల నుంచి 35 రూపాయల మధ్యలో మీకు చెవులోకి హెడ్ ఫోన్స్ దొరికేస్తాయి, అంటే వైర్తో ఉన్న హెడ్ ఫోన్స్ దొరికేస్తాయి. ఎలా జరిగింది అలాగా? బికాజ్ చైనా హ్యాస్ మాస్టర్డ్ ది ఆర్ట్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ స్కేల్ అనమాట. ఫస్ట్ టైం ఏదైనా ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి యొక్క ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఫాస్ట్గా స్కేల్ గ్రో చేస్తే తర్వాత తయారయ్యేది చాలా చీప్గా తయారు చేయొచ్చు. ఫోన్లు అదే కదా, ఒకప్పుడు ఫోన్లు ఎలా ఉండేవి, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ వన్స్ ఇట్ అటైన్స్ స్కేల్, కాస్ట్ పడిపోద్ది అనమాట, ఒక్కసారి కాస్ట్ పడిపోద్ది. ఆ స్కేల్ అటైన్ అవ్వటానికి, ఆ స్కేల్ రావటానికి సైంటిఫిక్ రీసెర్చ్ సరిపోవట్లేదండి. అక్కడ కావాలి సైంటిఫిక్ మైండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ మీద ఉన్నవాళ్ళు అక్కడ కావాలి. మనకి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, చాలా తక్కువ రీసోర్సెస్తో సిమిలర్ టేస్ట్, సిమిలర్ టెక్స్చర్ తీసుకురావటం ఎలా అనేది ఇండస్ట్రియల్ ప్రాసెసెస్లోనే ఉంది మ్యాజిక్ అంతా. అక్కడ ఇన్వెస్ట్మెంట్లు తగ్గిపోతున్నాయి, సైంటిఫిక్ రీసెర్చ్ సరిపోవట్లేదు అనమాట. యూ కెనాట్ చీపెన్ ఇట్ ఎనీమోర్. కొన్ని కంపెనీలు దివాళా తీసాయి,
చాలా బాధేసింది నాకు. సో, మీరు చాలా పెద్ద సోదైపోయింది గానీ, సింపుల్ ఆన్సర్ ఈస్ రైట్ నౌ దేర్ ఇస్ నో ఈజీ ఆన్సర్ అండి. మీకేది నచ్చితే కళ్ళు మూసుకొని తినేయటం. లేదా తగ్గించుకోవడానికి ప్రయత్నించడం తప్ప, దేర్ ఇస్ నో సింపుల్ ఆన్సర్ దట్ ఇలా చేస్తే యానిమల్‌కి బాగా తక్కువ పెయిన్ వస్తుందని. ఇట్ డజంట్ మ్యాటర్ రైట్? ఇన్ ది ఎండ్ యూ ఆర్ కిల్లింగ్. ఇది బెటర్, అది బెటర్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇట్ డజంట్ డూ జస్టిస్ టు ది యాక్చువల్ ప్రాబ్లమ్. ది ఓన్లీ సొల్యూషన్ ఈస్ టు హ్యావ్ ప్లాంట్ బేస్డ్ వితౌట్ డ్యామేజింగ్ ద టేస్ట్. రైట్? టేస్ట్ పోయింది అని తెలిస్తే మళ్ళీ ఇన్నాళ్ళు తిన్నోళ్ళు మళ్ళీ వెంటనే ఎళ్లి మళ్ళీ మటన్‌కో, బీఫ్‌కో, చికెన్‌కో ఎళ్ళిపోతారు. సో, యూ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. అందుకే కొన్ని కంపెనీస్ మాయమైపోయినాయి. దివాళా తీసేసింది అందుకే అన్నమాట. ఓకేనా అండి? గాట్ ఇట్ సార్.